మేడం పోక్సో కేసులో ఒక దోషిని నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది మేడం, ఏంటది? చాలాసార్లు ఏమవుతుంది అని అంటే ఈ పోక్సో యాక్ట్ని మిస్యూజ్ చేస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం అభిప్రాయం తెలియజేసిందంటే ఆ ఇద్దరు దే గాట్ మ్యారీడ్, నౌ దే ఆర్ మేజర్స్ అండ్ వాళ్ళకు ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఓకే, అయినా కానీ ఇంకా ఈ పోక్సోని మనము కంటిన్యూ చేయడము ఇట్స్ నాట్ రైట్ అని తనకున్న అధికారంతో ఆర్టికల్ 142 యూజ్ చేసి ఆ కేసుని క్లోజ్ చేసేసింది. సో ఈ తీర్పుని ఇస్తూ సుప్రీంకోర్టు పోక్సో యాక్ట్ ఎంతగానో మిస్యూజ్ అవుతుంది, బాయ్స్కి మెన్కి దీని గురించి అవగాహన ఇవ్వాలి. ఒక పిల్ అనేది సుప్రీంకోర్టులో వేయడం జరిగింది పోక్సో మిస్యూజ్ గురించి. దాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్లో అన్ని స్టేట్స్కి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, మీరందరూ రియాక్ట్ అవ్వాలి దీనికి, ఈ పిల్ వేసిన దానికి. మీరు ఎటువంటి ఫిలిం బోర్డ్ వాళ్ళకి, ఫిలిం సెన్సర్ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫిలిం సర్టిఫికేషన్ బోర్డ్స్ వాళ్ళకి, ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి, ఓకే, వీళ్ళందరికీ ఏమని చెప్పింది అని అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఇట్లాంటి లీగల్ పరమైన మీకు సమస్యలు ఎదురవుతాయి, ఇది ఇల్లీగల్, దిస్ ఈజ్ ఎ క్రైమ్. ఓకే, మైనర్ అమ్మాయిని వీళ్ళు సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ ఇవన్నీ క్రైమ్స్ కిందికి వస్తాయనే బేసిక్ అవగాహన చాలామందికి లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.